నేషనల్ క్రష్ రష్మిక మందన్న మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ జంటగా రూపొందించిన చిత్రం చావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. మరాఠా కింగ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా కీలక పాత్రలు చేశారు. డయానా పెంటిస్ స్పెషల్ రోల్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, మనీష్ ప్రధాన ఎడిటింగ్ బాధ్యతలు చేశారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సంపాదించుకుంది. మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది. 4 రోజులకి చావా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ జీవిత కథగా చావా సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు, నిర్మాణ విలువలు భారీగానే అయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చేశారు. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్ల రూపాయలని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. యానిమల్, పుష్ప 2 తర్వాత రష్మిక క్రేజ్ కూడా భారీగా ఉంది. సో చావా ప్రమోషన్స్ ద్వారా భారీగా బస్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అత్యధిక స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. ఢిల్లీ, నోయిడా, ఎన్సీఆర్ ప్రాంతాల్లో తొలి రోజు 1100 షోలు, బెంగళూరులో కూడా భారీగా ప్రదర్శించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 షోలు ప్రదర్శించారు. దాదాపు ఇండియాలో ఈ సినిమా 5000 స్క్రీన్లలో రిలీజ్ అయింది. తొలి వారాంతం భారీగా కలెక్షన్స్ నమోదు చేసింది. చావా చిత్రానికి తొలి రోజు అనూహ్యంగా పాజిటివ్ టాక్ నమోదైంది. మార్నింగ్ మ్యాట్నీలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఫస్ట్, సెకండ్ షోలకు భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. ఫస్ట్ డే సినిమాకి 33 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 40 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మూడో రోజు 48 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. విక్కీ కౌశల్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ రూపొందించిన ఈ సినిమా 121 కోట్ల రూపాయలను 3 రోజుల్లోనే తీసుకువచ్చింది. 4 రోజులకి మొత్తం 140 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది ఈ సినిమా మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో రోజు రోజుకి కలెక్షన్లు మరింత పెరుగుతూ ఉన్నాయి. నార్త్లో అయితే సినిమా అదరగొట్టేస్తోంది. ఈ సినిమా రానున్న రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. చావా సినిమా కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తోంది. 3 రోజుల్లోనే $3 మిలియన్, భారతీయ కరెన్సీలో 26 కోట్ల పైనే ఇప్పటికే వసూళ్లు తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజులకి 167 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. మొత్తం ఈ చిత్రం త్వరలో 200 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.